నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, చవితి తిథి, స్వాతి నక్షత్రము, సెప్టెంబర్ 25, 2025. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష ఆభరణాలతో రంగమండపంలో అలంకారం జరిగిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేస్తారు. పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత 4 తిరువీధుల్లో చిన్నశేష వాహనం పైన భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బంగారు తిరిచిపైన వేయించేసి రంగమండపానికి చేరుకుంటారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలోనే స్వామివారు వేయించేసి ఉంటారు. సాత్తుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శన అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామముల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించిన వారు మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి నిర్వహించి తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతోటి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసీధరములతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు సాయంకాలం ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష ఆభరణాలతో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. హంసవాహనం పైన సరస్వతీదేవి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారికి అలంకారం గావించి విశేష ఆభరణాలు, పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత హంసవాహనం పైన 4 తిరువీధుల్లో బ్రహ్మోత్సవాల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకున్న తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో తిరువాభరణం సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలో వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైనమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.
శివాయ